హలో ఫ్రెండ్స్. టాలెంట్ అనేది బ్లడ్‌లో ఉంటుందని చెప్పంటారు. అంటే తండ్రి టాలెంట్ అయితే ఆటోమేటిక్‌గా కొడుకు కూడా టాలెంటెడ్ అయిపోతాడు. కానీ ఇది అన్ని సార్లు జరగదు. నేను పేర్లైతే చెప్పను గానీ, సినిమాలో కూడా పెద్ద పెద్ద స్టార్‌ల కొడుకులు ఫెయిల్ అవుతూ వచ్చారు. సేమ్ ఇలానే క్రికెట్‌లో కూడా కొంతమందున్నారు. వీళ్ళ డాడీస్ గ్రేటెస్ట్ ప్లేయర్స్. కానీ వీళ్ళు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. సో ఈరోజు వీడియోలో గ్రేటెస్ట్ ప్లేయర్స్‌కి పుట్టి క్రికెట్ కెరియర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. రోహన్ గవాస్కర్. ఇండియన్ క్రికెట్‌లో సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్ ఇంకొకరుండరు. ఇండియన్ క్రికెట్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లోనే గ్రేటెస్ట్ ఓపెనర్స్‌లో సునీల్ గవాస్కర్ ఒకరు. క్రికెట్‌లో 10,000 రన్స్ రీచ్ అయిన మొట్టమొదటి క్రికెటర్ కూడా సునీల్ గవాస్కరే. సో అలాంటి లెజెండ్‌కి కొడుకైన రోహన్ గవాస్కర్, సునీల్ గవాస్కర్ సక్సెస్‌లో పావు కాదు కదా, పైసా వంతు కూడా అందుకోలేకపోయాడు. రోహన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 1996, 1997 ఫస్ట్ క్లాస్ క్రికెట్ సీజన్‌లో 117 మ్యాచ్లు ఆడి 44.19 యావరేజ్‌తో 6,938 పరుగులు చేశాడు. పూర్తిగా నెపోటిజం అని చెప్పనలేం. బట్ తన టాలెంట్‌తో కూడా సెలెక్టర్స్‌ని ఇంప్రెస్ చేసి ఇండియన్ టీంలో తను ప్లేస్ సంపాదించుకున్నాడు. తన డెబ్యూ మ్యాచ్‌ని ఆస్ట్రేలియా మీద తను ఆడటం జరిగింది. బట్ ఇండియన్ సాయిల్ మీద తను ఒక్క వన్‌డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఎందుకంటే ఆడిన 11 వన్‌డే మ్యాచెస్‌లో రోహన్ గవాస్కర్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో ఇండియన్ టీంలో తను ప్లేస్ కోల్పోయాడు. 2007లో రోహన్ గవాస్కర్ ఇండియన్ క్రికెట్ లీగ్ అదే ఐసీఎల్‌లో కోల్కతా టైగర్స్ తరపున ఆడాడు. అండ్ ఐపీఎల్ మొదలైన తర్వాత తను కేకేఆర్ టీంకి ఆడాడు. బట్ అక్కడ కూడా రోహన్ గవాస్కర్ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఫైనల్గా తను 2012లో ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. నెక్స్ట్ స్టువర్ట్ బిన్నీ. స్టువర్ట్ బిన్నీ వరల్డ్ కప్ విన్నర్ రోజర్ బిన్నీ కొడుకు. రోజర్ బిన్నీ మంచి ఆల్రౌండర్. ఇండియా గెలిచిన 1983 వరల్డ్ కప్, 1985 వరల్డ్ ఛాంపియన్షిప్ వీటిలో ఇండియా తరపున ఆడి హైయెస్ట్ వికెట్స్ తీసింది కూడా రోజర్ బిన్నీయే. రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా మంచి ఆల్రౌండరే. స్టువర్ట్ ఇండియా తరపున 3 ఫార్మాట్స్లో డెబ్యూ చేశాడు. 2014లో డెబ్యూ చేసిన స్టువర్ట్ బిన్నీ 2015 వరల్డ్ కప్ స్క్వాడ్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. కానీ తన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇండియా తరపున సెకండ్ బెస్ట్ బౌలింగ్ రికార్డు కూడా స్టువర్ట్ బిన్నీ పేరు మీద ఉంది. 2014లో బంగ్లాదేశ్ తరపున వన్డే మ్యాచ్లో కేవలం 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత బెన్నీ పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. కానీ ఐపీఎల్లో తను రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు. ఐపీఎల్లో రాజస్థాన్, బెంగళూరు, ముంబై తరపున ఆడిన బిన్నీ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఆగస్టు 30, 2021న స్టువర్ట్ బిన్నీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మాలీ రిచార్డ్స్. సర్ వివియన్ రిచార్డ్స్ గురించి మీరందరూ వినే ఉంటారు. అసలు వివియన్ రిచార్డ్స్ గురించి వినలేదంటే మీరు అసలు క్రికెట్ ఫ్యానే కాదు. వెస్టిండీస్ టీం 1975లో మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ గెలవటం, 1979లో 2 వరల్డ్ కప్లు గెలవటం, 1983లో వరల్డ్ కప్ ఫైనల్కి రావడానికి కూడా ముఖ్య కారణం వివియన్ రిచార్డ్సే. వన్డే క్రికెట్ని టెస్ట్ క్రికెట్ లాగా ఆడే రోజుల్లో వివియన్ రిచార్డ్స్ T20 గేమ్ ప్లేని ఆడేవాడు. రిచార్డ్స్ బ్యాటింగ్ వస్తున్నాడంటే బౌలర్స్ బౌలింగ్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటి వివియన్ రిచార్డ్స్కి ఒక కొడుకున్నాడని, అతను ఒక క్రికెటర్ అని మీలో ఎంతమంది తెలుసు? ఎస్, మాలీ రిచార్డ్స్. ఇతను వివియన్ రిచార్డ్స్ కొడుకు. అయితే ఇతను వెస్టిండీస్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయితే ఆడాడు, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అలాగే రైట్ హ్యాండెడ్ బౌలర్ అయిన మాలీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో కేవలం 15 మ్యాచ్లు ఆడి 275 పరుగులు చేసి 15 వికెట్లు తీశాడు. నెక్స్ట్ అనిరుద్ శ్రీకాంత్. బాల్ని ఎడాపెడా కొట్టడం తప్ప డిఫెన్స్ పెట్టడం ఇష్టం లేని ఇండియన్ బ్యాట్స్మెన్స్లో కృష్ణమచారి శ్రీకాంత్ కూడా ఒకరు. శ్రీకాంత్ కూడా T20 లేని టైంలోనే T20 స్టైల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. అయితే కృష్ణమచారి శ్రీకాంత్ కొడుకు అనిరుద్ శ్రీకాంత్ మాత్రం తండ్రి సాధించిన సక్సెస్ని సాధించలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అనిరుద్ బాగానే పర్ఫార్మ్ చేసినా కానీ ఇండియన్ టీంలోకి రాగలిగే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఐపీఎల్లో చెన్నై తరపున ఆడినా కానీ అక్కడ కూడా తను పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. నెక్స్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అజామ్ ఖాన్. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో అందరూ కూడా రిటైర్ అయిపోయిన క్రికెటర్సే. కానీ అజామ్ ఖాన్ మాత్రం ప్రజెంట్ పాకిస్తాన్కి ఆడుతున్న క్రికెటర్. పాకిస్తాన్ వికెట్ కీపర్ మోయిన్ ఖాన్ కొడుకే ఈ అజామ్ ఖాన్. కేవలం తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ వల్లనే తను పాకిస్తాన్ టీంలోకి వచ్చాడు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా? ఒకసారి అజామ్ ఖాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు ఒక క్రికెటర్స్కి ఉండాల్సిన షేపే అజామ్ ఖాన్కి ఉండదు. సరే, బాడీ షేమింగ్ వద్దు. లావుగా ఉన్న క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. అజామ్ ఖాన్ లావుగా ఉండటంలో తప్పుకోవట్లేదు. కానీ అతని పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా తండ్రి ఇన్ఫ్లుయెన్స్ వల్లే తన టీంలోకి వచ్చాడని. 14 T20 మ్యాచెస్లో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మనోడి కీపింగ్ చూసారో నవ్వాగదంతే. ఈజీ క్యాచ్లు, రన్అట్లు అన్నిటిని వదిలేసి ఇంటర్నెట్లో ట్రోల్కి గురవుతూ ఉంటాడు. సో వీళ్ళు గైస్ గొప్ప తండ్రులకు పుట్టిన కొంతమంది శాతగాని సన్స్. ఈ లిస్ట్లో మీకు తెలిసి ఇంకెవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కూడా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి కింద చాలా మంది అర్జున్ రెడ్డి గారి పేరుని రాస్తారేమో. బట్ అర్జున్ రెడ్డి గారు ఇప్పుడే ఆట మొదలు పెట్టాడు కాబట్టి కాస్త ఆగుదాం, చూద్దాం.
వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.